ప్రభునామున్న అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నామండి. భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. ఏమనంట, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని అంటున్నారండి ప్రభు. అలాగనే కాదు, భూమి నలుదిక్కులకు మనకు ఆజ్ఞాపిస్తానని అంటున్నారు. ఏమేమి కావాలో తూర్పు నుండి సంతానాన్ని తెప్పిస్తానంటున్నారు, పడమటి నుండి ఏమేమి కావాలో సమకూరుస్తానంటున్నారు, నీకు ఇవి అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇస్తా అంటున్నారు, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇస్తానంటున్నారండి. మరి ఎంత గొప్పవాడు మన ప్రభు చూడండి. ఆయన నమ్మిన బిడ్డల కోసము, ఆయన ఆశ్రయించిన బిడ్డల కోసము భూమి నలుదిక్కులకు ఆయన ఆజ్ఞాపించేవారిగా ఉన్నారండి. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, యెహోవా ఒకరిని హెచ్చించిన ఎడల దాన్ని ఎవడు ఆపగలడు అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము. అలాగున యెహోవా మనల్ని హెచ్చింపనుద్దేశించిన ఎడల దానిని ఎవరు ఆపగలరు? అలాగునే ఆయన బిడ్డల కోసము, ఆయన నమ్మి ఆయన ఆశ్రయించిన బిడ్డల కోసము ఆయన ఎలాగనంటే భూమి నలుదిక్కులకే కాదండి, పశువులకు జంతువులకు కూడా ఆయన ఆజ్ఞాపించేవారిగా ఉంటారు. మరి మన బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి దానియేలు గారి విషయంలో సింహములు మాత్రము దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన ఏమీ చేయకుండా ఆగిపోలేదా? అలాగే యోనా గారు నినివే పట్టణము విషయంలో మరి యోనా గారిని తిమింగిలము ఎక్కడ కక్కివేసిందండి? భూమికి బయట కక్కివేసింది, 3 దినములు కడుపులో ఉంచుకొని. అలాగున దేవుడు ఆజ్ఞ ఇస్తే మన ప్రాణాన్ని కానీ మనల్ని కానీ ఎవ్వరూ ముట్టలేరు, ఏమీ చేయలేరండి. అలాగునే దేవుడు మన జీవితంలో మనల్ని హెచ్చించాలని ఉద్దేశించిన ఎడల దాన్ని కూడా ఎవ్వరు ఆపలేరండి. కానీ మనము చేయవలసింది ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి లోబడి, ఆయన యందు మనము కృతజ్ఞత కలిగి న్యాయమునకు విధేయతకు మనము లోబడి జీవించడమే మన జీవితంలో మనం నేర్చుకోవలసిన ముఖ్య భాగమై ఉందండి. అది కనుక మనము చేసినట్లయితే, ఆయనకి ఇష్టలముగా ఆయనకు ప్రియులముగా మనం ఉన్నట్లయితే, ఆయన మనతో ఈ వాక్కు సెలవిస్తున్నారు, భూమి నలుదిశలకు నేను ఆజ్ఞాపించి నీకు నేను సమస్తమును సమకూరుస్తాను అని ఈరోజు ఆయన మనతో ఈ మాట చెప్తున్నారు. కనుక మనము ఆయన యందు భయభక్తులు కలిగి, యెహోవా ఎడల భయభక్తులు ఐశ్వర్యము కలిగించునని సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుందండి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ఐశ్వర్యవంతులమై దేవుని బిడలముగా మనము జీవితాము. ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము పొందుకునే వారముగా మనము అటువంటి వరుసలో మనం ఉందాము. కనుక ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన ప్రేమను పొంది, ఈ లోకాన్ని వ్యర్థమైన దాన్నంతటినీ పక్కకు పెట్టివేసి ఆయన ప్రేమను కోసం మనము ఎదురు చూద్దాము. ఆయన ఎడల భయభక్తులు కలిగి మనం జీవిద్దాము. కనుక ఆయన బిడల కోసము భూమి నలుదిశలకు ఆజ్ఞాపించి మరి ఆయన చేసేవాడిగా ఉన్నాడు. కనుక మనం వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మన తండ్రి చేతులు పట్టుకొని ఆయన వెంట మనం నడుద్దాము. కనుక అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. విశ్వసించండి, నమ్మండి. ఎలాగనంటే గుడ్డిగా నమ్మండి. గుడ్డిగా అనంటే ప్రభు ఇలా ఈ దారిలో వెళ్ళమంటున్నారు, మరి ఆయన వెళ్ళమంటున్నారండి, కానీ అక్కడ బురద ఉంది, అక్కడ కష్టం ఉంది, బాధ ఉంది, నేను వెళ్ళకుండా ఆగిపోతే ఎలాగా అని మీరు అనుకోవద్దు. అక్కడ కష్టమే ఉంటుంది, శ్రమనే ఉంటుంది, బాధనే ఉంటుంది. కానీ నువ్వు ఆయన చెప్పారు కనుక నువ్వు అది భరిస్తాను అని నువ్వు ఓర్చుకొని నువ్వు వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితేనే మనము పంట పండగను కోసుకుందాము, కంట నీరు ప్రోవా కోసుకుందాము. అలాగున మన జీవితంలో మనం ప్రతిఫలాలను మనం చూసేవారముగా ఉంటాము. కష్టం లేకుండా జీవితంలో ఏది ఉండదు, ఏది దొరకదు, దొరికినా అది నిలబడేదిగా ఉండదు. కాకపోతే మనం ప్రభుని మార్గంలో
పావలా కష్టపడితే, అంటే పావలా వంతు కష్టపడితే మనము 10 రూపాయల ఫలితాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే మనకు పంటకు కావలసిన వర్షాధారాన్ని ఇచ్చేవాడు ఆయన అని అంటే, మన జీవితంలో ఆయన మాట చొప్పున మనం నడవగలిగితే మనకు మేలులను సమకూర్చేవాడు ఆయన. కనుక మనము ఆయన మాటలో నడుద్దాము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.